హిస్టరీ రిపీట్ అవుతున్నా ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? 2015లో ఏఐపిఎంటి బ్లూటూత్ లీక్, 2021లో జైపూర్ వాట్సాప్ లీక్, 2024 పట్నా లీక్. ఇన్ని వార్నింగ్స్ వచ్చినా ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు నిద్రపోతున్నాడు? ఈ సిస్టమ్ ఫెయిల్యూర్ బాధ్యత ఎవరిది? ఎన్టీఏ అధికారులదా లేక ఎడ్యుకేషన్ మినిస్టర్ దా? వాళ్ళకి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడం అంటే కేవలం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం మాత్రమే. జూన్ 21న రీ ఎగ్జామ్స్ పెడతామని చేతులు దులుపుతున్నారు. కానీ దాని వెనుకనున్న హ్యూమన్ క్యాష్ ఎంత దారుణంగా ఉందో చూడండి. రాజస్థాన్ సీకర్ లో ప్రదీప్ మెగ్వాల్ 3 ఏళ్లు రూమ్ అద్దెకుండి చదివాడు. తండ్రి 13 లక్షలు అప్పు తెచ్చి చదివించాడు. 650 మార్కులు వస్తాయని ఆశపడ్డాడు. ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిన తర్వాత డిప్రెషన్ లో పడి తన రూమ్ లోనే ఉరి వేసుకుని చనిపోయాడు. అదే విధంగా యూపీకి చెందిన రుతిక్ మిశ్రా సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. ఢిల్లీ అజత్పూర్ లో 20 ఏళ్ల ఆషికా పాండే ఇది ఆమె 3వ అటెంప్ట్. గత సంవత్సరం 4 మార్కుల తేడాతో సీట్ మిస్ అయింది. ఈసారి ఎగ్జామ్ క్యాన్సిల్ అవడంతో ఆమె కూడా డిప్రెషన్ లో పడి ఆత్మహత్య చేసుకుంది. గోవాలో 17 ఏళ్ల ఒక అబ్బాయి హాకీ పట్ల ఆసక్తి ఉన్నాడు. కానీ నీట్ ఎగ్జామ్ లో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్ మౌగంజ్ జిల్లా నుంచి వచ్చిన 18 ఏళ్ల ఆకాంక్ష చతుర్వేది మొదటి అటెంప్ట్ లోనే మంచి స్కోర్ వస్తుందని అనుకుంది. కానీ పేపర్ లీక్ వల్ల ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడంతో తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. నాగ్పూర్ లో ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె తన సూసైడ్ నోట్ లో స్పష్టంగా రాసింది, డోంట్ హ్యావ్ కరేజ్ టు టేక్ ఎగ్జామ్ అగైన్. మళ్ళీ పరీక్ష రాసే ధైర్యం లేదు. సారీ మమ్మీ డాడీ, నేను మీ అందరి ఆశల్ని నాశనం చేశానని సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. కానీ ఇది ఒక కేవలం నీట్ ఇష్యూ కాదు, ఇది ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాబ్లం. మన దేశంలో ఎడ్యుకేషన్ లెర్నింగ్ కోసం కాదు, ర్యాంకింగ్ కోసం మారిపోయింది. టాపర్స్, ర్యాంక్, ప్యాకేజీ ఇవే హెడ్లైన్స్. క్యారెక్టర్, స్కిల్స్, ఇన్నోవేషన్ ఎవరు మాట్లాడటం లేదు. పేపర్ లీక్ కల్చర్ డేంజరస్, ఎందుకంటే ఇది స్టూడెంట్స్ కి ఒక మెసేజ్ ని ఇస్తుంది. హార్డ్ వర్క్ ఎలోన్ ఈజ్ నో ఇనఫ్, అది సొసైటీకి పాయిజన్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? కేవలం రీ ఎగ్జామ్స్ పెడితే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి. ఎగ్జామ్స్ ని పూర్తిగా యూపీఎస్సీ లాంటి స్ట్రాంగ్ కాన్స్టిట్యూషనల్ బాడీకి అప్పగించాలి. పెన్ పేపర్ ఓఎంఆర్ మోడ్ ని పూర్తిగా స్క్రాప్ చేయాలి. గ్రీ లేదా జేఈ స్టైల్లో ఎండ్ ఎన్క్రిప్టెడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్ ని తీసుకుని రావాలి. యాంటీ లీక్ లా సిస్టమ్ తీసుకుని రావాలి. పేపర్ లీక్ చేసిన వాళ్ళు 14 ఏళ్లు నాన్ బెయిలబుల్ జైలు శిక్షతో పాటు ఆస్తులను కూడా జప్తు చేయాలి.